తెలంగాణ తొలి ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి పైన అక్రమ కేసు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టు ఇలా అవుపడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు మేము సూటిగా అడుగుతున్నాం, ఈరోజు కేటీఆర్ గారి పైన ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు? ఇవాళ మూసీ సుందరీకరణ కోసం మూసీ ప్రజల పక్షాన్ని నిలబడ్డందుక, నగచరలో ఇలా గిరిజనులు హరిజనులు బహుజనుల పట్ల నిలబడ్డందుకు కేసు పెడుతురా? అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ల పక్షాలు నిలబడ్డానికి పెడుతురా? మీరు ఆటో కార్మికుల పక్షాన్ని నిలబడ్డానికి కేటీఆర్ పైన పెడుతురా? మీరు కేటీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన మాట్లాడుతున్నటువంటి మా కేటీఆర్ పైన అక్రమ కేసు పెట్టి మీరు అరెస్ట్ చేయాలంటే మీకు తక్షణ జాగ్రత్త అని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కారు విషయంలో కూడా కేటీఆర్ గారు చాలా క్లియర్ ఎప్పుడు ఇలా అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టండి, దానిలో ఏం జరిగిందని కూడా క్లియర్గా చెప్తామని చెప్తే కూడా కాదు కూడా అని చెప్పి ఇలా స్పీకర్ గారు మైక్ కట్ చేయడం చాలా దారుణం. ఇలా ప్రజాస్వామ్యంలో ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇచ్చిన హామీలు కూడా ఇలా ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మీరు 6 గ్యారెంటీల పైన చర్చ చేసినందుకు ఇలా కేటీఆర్ పైన కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పార్టీ నాయకులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. మీరు ఇచ్చే గ్యారెంటీలు ఇప్పటి వరకు మీరు ఎటువంటి గ్యారెంటీల పైన ఇప్పుడు ఒక బస్సు విషయంలో, ఒక ఫ్రీ బస్సు విషయంలో తప్ప మిగతా రైతు బంధు విషయం కానీ, మిగతా మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయం కానీ ఎటువంటి కూడా హామీలు నెరవేర్చకుండా ఇలా మీ ప్రభుత్వం మొండి వైఖరిగా ముందుకు పోతుంది. ఇలా కేటీఆర్ గారు అనేక రకాలుగా ప్రజల పక్షాన్ని నిలబడ్డందుకు అక్రమ కేసు పెట్టి మీరు అరెస్ట్ చేయాలని చెప్పేసి మీరు పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి తగదు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కనీసం నీకు ఆనాడు యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా టీడీపీ పార్టీలో ఉన్నావు, నువ్వు ఉద్యమం చేసినటువంటి చరిత్ర కూడా లేదు, మేము ఉరికిస్తే కూడా నువ్వు ఉరికినటువంటి ఘనత నీది. కాబట్టి ఇలా కేటీఆర్ గారు ఆనాడు ఉద్యమంలో ఉన్నాడు, తర్వాత ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాలు ఇలా హైదరాబాద్లో ఇలా దేశంలో అత్యున్నత రాష్ట్రంలో తీర్చిదిద్దినటువంటి ఘనత కేటీఆర్ గారిది. ఇలా నువ్వు ఏ విధంగా అరెస్ట్ చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్ను మీరు తక్షణమే కేసులు విత్డ్రా చేసుకోవాలి, తక్షణ కేటీఆర్ పైన కేసులను కూడా విత్డ్రా చేసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.